శ్రీరామ్ అండి అందరికీ. అయితే ఈ వీడియో వచ్చేసి మనం శ్రావణ మాసం ఫస్ట్ రోజు మొదలుపెట్టిన తర్వాత అంటే శ్రావణ మాసం అయిపోయేదాకా ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి చెప్తానన్నమాట. అయితే మీకు ఇది లెంతీగా ఉంది వీడియో అని చెప్పేసి అని అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే 2.xలో కానీ పెట్టుకొని వినేసారనుకోండి, మీకు అర్థమైపోయింది. నా వాయిస్ ఒక్కటే మీకు 2.0 వచ్చింది. ఇంకా వీడియో వచ్చేసి ఆల్రెడీ నేనే పెట్టేశాను 2.0. ఎందుకంటే నాకు దేవుడి గది శుభ్రం చేసేటప్పుడు చాలా టైం పట్టిద్ది. కాకపోతే నేనేంటంటే మీతో కొద్దిగా ఏమన్నా షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనేసి ఈసారి లాంగ్ వీడియో పెడుతున్నాను అనమాట. అంటే మన ఛానల్లో ఎప్పుడు కూడా నేను ఇలా లాంగ్ వీడియో పాటలు పెట్టేసా కానీ ఎప్పుడు నేను మాట్లాడలేదన్నమాట. కాకపోతే మన ఛానల్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అని నేను ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఎవరికైనా వీడియో లెంతీగా ఉందని అనుకున్నప్పుడు మీరైతే ఫాస్ట్గా పెట్టుకొని వినండి. లేదంటేనేమో వీడియో ఇప్పుడు మీకు కుదిరినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూసి తర్వాత ఆ వీడియోని సేవ్ చేసుకొని మళ్ళీ అయినా చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను లక్ష్మమ్మ వారికి నెల రోజులు అమ్మ దగ్గర ఏముండాలి అని చెప్పేసి అని చెప్పాను అనమాట. ఈ వీడియోలో సేమ్ ఇదే వీడియోనే పూజా కార్యక్రమం వీడియో కూడా ఇంకోటి వచ్చింది. ఇది గది శుభ్రం చేసేది. అలాగే లక్ష్మమ్మ వారి దగ్గర మన రూపాయి కాయిన్లు కానీ ఏవైనా పసుపు కుంకుమ కానీ అలాంటివి ఎలా పెట్టుకోవాలనేదేమో ఈ వీడియోలో ఉంది. కానీ గౌరమ్మను చేసి గణపతి పూజ ఎలా చెయ్యాలి అనేది ఇంకో వీడియోలో వచ్చింది అన్నమాట. అయితే నేను ఎందుకు ఇలా 2 వీడియోలుగా చేస్తున్నానంటే, ఒక వీడియో వచ్చేసి 2 వీడియోలు కలిపి చెయ్యాలంటే కుదరట్లేదని చెప్పేసి అని నేను ఇలా చేస్తున్నాను. అయితే నేను ఛానల్ గురించి చెప్తానని అన్నాను కదా. ఛానల్ గురించి వచ్చేసి మనం ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. కానీ మనకి మనీ అనేది రాలేదన్నమాట. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నా ఛానల్లో నేను ఎలాంటి ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఎందుకంటే సర్లే అని చెప్పేసి అని నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదన్నమాట. కాకపోతే ఇప్పుడు చెప్పాలనిపించింది మీ అందరికీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతగా ఛానల్ నడుపుతున్నానంటే అది మీ అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని కనీసం ఒక 100 మందిలో 99 మంది అయినా నచ్చి చూస్తున్నారు కాబట్టి నేను అదైనా మీకు చెప్పగలుగుతున్నానండి ఎందుకు ఏంటి అని చెప్పేసి అని. అయితే మన ఛానల్ ఇప్పుడు వచ్చేసి 2 సంవత్సరాలు అయినా కానీ మోనిటైజేషన్ కాలేదు, మినీ మోనిటైజేషన్ కాలేదు, పెద్ద మోనిటైజేషన్ కూడా కాలేదన్నమాట. అదిగాక ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి ఈ 3 నెలల్లో మోనిటైజేషన్ కాకపోతే తీసేస్తామని కూడా చెప్పారనమాట. సో నాకేంటంటే నేను అందరు చేసే పూజలు చూసి నేను ఏ పూజ చెయ్యొచ్చు, కానీ నాకేంటంటే అది ఆ పూజ గురించి తెలుసుకోకుండా చెయ్యాలంటే నా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఏదన్నా మనం చేసామంటే అది ఇంకొకళ్ళు చూసి నువ్వు ఇందులో తప్పు చేసావు అని చెప్పేది నేను చెయ్యను అనమాట. నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను చెయ్యను. నేను ఏదన్నా ఒకవేళ పెద్ద పూజ ఏదన్నా చెయ్యాలి అని చేశానంటే కంపల్సరీ నాకు తెలిసిన పంతులకు కానీ గురువు గారికి కానీ వాళ్ళెవరిలో ఒకళ్ళకి సంప్రదించి తెలుసుకొని ఎలా చెయ్యాలి ఏంటి అని చెప్పేసి అని అడిగి మాత్రమే నేను ఏ పూజ అయినా పట్టుకుంటా. లేకపోతే నేను అలా చేయను అనమాట. ఎందుకంటే నాకంత మనం ఏదన్నా చేసామంటే 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా చేసి పెడతాను అన్న ఆలోచన నాకు రాదండి. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం గురించి కూడా వరలక్ష్మి ఈ శ్రావణ మాసం గురించి కూడా ఎందుకని చెప్తున్నానంటే, శ్రావణ మాసంలో మనం మొదటి రోజు గణపతి పూజ చేసుకోవాలి. అయితే మనం గణపతి పూజ మొదలు పెట్టుకోవటం మనం 5 శుక్రవారాలు అయిపోయేదాకా కూడా రోజుకి ఒక దేవి నామం కానీ లేదంటే సోమవారి నామాలు కానీ జపం చేసుకోవచ్చు. లేదంటేనేమో జపం వల్ల కాలేదని అనుకుంటే వాళ్ళ 21 నామాలు ఉంటాయి, ఆ 21 నామాలైనా చదువుకోవచ్చు అన్నమాట. ఒకవేళ చదువు రాని వాళ్ళు ఉన్నారనుకోండి ఫోన్లో పెట్టుకొని అయినా వినొచ్చు. నేను కొన్ని చిన్న చిన్నవి అయితే చదువుతా, కానీ కొద్దిగా పెద్దవి అయితే నేను చదవలేను కాబట్టి
నేను ఎక్కువ శాతం ఫోన్లో లలిత అమ్మవారి సహస్రనామం పెట్టుకొని చేసుకుంటాను అనమాట. అయితే ఇప్పుడేంటి ఇంత ఇదిగా చెప్తున్నాను ఛానల్ గురించి అంటే నిన్న ఒక అప్డేట్ వచ్చిందనమాట మన ఛానల్కి. 3 నెలల్లో మీరు గ్రోత్ కనుక పెరగపోతే ఛానల్ తీసేస్తారని చెప్పేసి అని అన్నారనమాట. సో అందుకని చెప్పేసి అని ఏదైనా సరే ఇక మీతో పంచుకోవాలి అనేసి చెప్తున్నాను అనమాట. అయితే శ్రావణ మాసం ఎందుకు ఎంచుకున్నాను అని చెప్పేసానంటే నేను అసలు మొదలుపెట్టింది కూడా అప్పుడు శ్రావణ మాసంలోనేనండి. అప్పుడు నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఇలా పెట్టాలి ఇలా చెయ్యాలి అనేది అంటే ఛానల్లో ఇలా వీడియో పెట్టాలి అనేది నాకు తెలియదు అనమాట. ఇక దేవుడికి చేసుకునే అన్నీ నేను అప్పుడు ఎలా చేసుకున్నాను ఇప్పుడు అంతే చేసుకుంటున్నాలే. కానీ కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు మోనిటైజేషన్ కావాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఎందుకంటే ఇంకా మన ఛానల్ ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా హార్ట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వచ్చే ప్రతి ఒక్క వీడియోకి కనీసం ఒక్క లైక్ అన్నా ఒక కామెంట్ అన్నా చేస్తే మనకి అంటే కామెంట్ ఎందుకంటే ఇప్పుడు మీరు కామెంట్ చేశారనుకోండి ఇంకొకరికి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు కామెంట్ చేస్తారు. అలా మీరు లైక్ చేశారనుకోండి అలా ఒక లైక్ అయినా కానీ దాదాపు ఒక లైక్ చేస్తే ఇప్పుడు 100 మంది చూసిన వీడియోని ఒక లైక్ చేస్తే అది 200 మందికి 1000 మంది దాకా తీసుకెళ్ళిద్ది అనమాట. అందుకే యూట్యూబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అని చెప్తారనమాట. అయితే అలా నేను కూడా చెప్పచ్చు. అంటే నాకేంటంటే నచ్చితే మీరే లైక్ చేస్తారులే అన్నట్టుగా నేను చెప్పను అనమాట. సో అయితే ఇప్పుడు చెప్తున్నా మన ఛానల్ పేరు వచ్చేసి భక్తి సనాతన ధర్మం. సో నా పేరు వచ్చేసి దుర్గా అనమాట. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అదొక్కటే కాకుండా ఏంటంటే ఇప్పుడు చాలామంది శ్రావణ మాసం అనగానే లక్ష్మమ్మ వారికి ఇష్టమైనవి అని చెప్పేసి అని తెచ్చుకుంటారు కదా. అయితే వాటిల్లో గోముఖి చక్రాలు, చిన్న గవ్వలు, శంకులు, అమ్మవారికి ఇష్టమైన వాటిల్లో కమలాకాయలు అని చెప్పేసి అని ఉంటాయి. అవి ఆమెకి ఇష్టమైన చిల్లరి ఇలాంటివన్నీ ఆమె దగ్గర పెడతారనమాట. అయితే నేను వాళ్ళ దాంట్లో చూసి తీసుకొచ్చి నేను ఇప్పుడు పెడుతున్నానని కాదండి. నేను నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అసలు పెట్టుకోవచ్చా లేదా అని చెప్పేసి అని అడిగి కనుక్కొని ఆ పట్టణ దగ్గర ఉండే విధానం ఏంటి అని తెలుసుకొని నేను ఈ వీడియోలో పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. అంతేగాని ఇందులో నా సొంతంగా నేను ఇలా చెయ్యాలి అని చేసింది అయితే కాదండి. ఎందుకంటే నేను ఏది చేసినా కానీ అడిగి తెలుసుకొని చేస్తాను, ఎట్ట పడితే అట్ట చేయను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదన్నా చేసామంటే 10 మందికి ఉపయోగపడాలని చెప్పే ఆలోచనలో ఉంటాం కాబట్టి. అయితే చాలామంది అన్నారు అందరి వీడియోలు అంటే మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇలానే తెలిసిన వాళ్ళు కానీ ఇంకా బాగా ఇంట్రెస్ట్గా ఏమన్నా చెయ్యొచ్చు కదా అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఇంట్రెస్ట్గా చెయ్యొచ్చండి, చెయ్యొద్దని కాదు. కాకపోతే అందరూ చెప్పేలాగాని కాకుండా నాకు ఇష్టమైనట్టు చెయ్యాలనుకుంటున్నా. అదేంటంటే నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం. అయితే భగవద్గీత మీలో ఎవరన్నా చదవటానికి మొదలు ఫస్ట్ శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః అని చెప్పేసి అని అనుకొని హరే కృష్ణ మంత్రం అనుకొని ఆ భగవద్గీత అనేది మొదలు పెట్టాలన్నమాట. నేను చెప్పాను కదా జపమాల అనేసి శనివారం కానీ లేదంటే ఏకాదశులప్పుడు కానీ నేను జపం చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించే కొండ ఉంది కదండి, ఆ కొండ నేను సరళమైసమ్మ కాడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సారి బాణం ఎత్తుకున్నాను అనమాట. అయితే నాకు గుళ్ళో వదిలిపెట్టడం ఇష్టం లేక నేను ఇంటికి తెచ్చుకున్నాను. చాలామంది గుళ్ళో వదిలిపెట్టేశారు. నాకు గుళ్ళో వదిలిపెట్టడం ఇష్టం లేక నేనైతే ఇంటికి తెచ్చుకున్నాక వాటిని ఏం చేయాలో అర్థం కాలేదు నాకైతే. అయితే తర్వాతకి ఇంకా ఉప్పు లేకుండా ఇంట్లో ఉండకూడదమ్మా అని చెప్పేసానంటే సర్లే అని చెప్పేసి అని పొంగలొండిన కుండలోనేమో గల్లుప్పు పోసేసి ఉంచానండి నిండుగా. ఆ కుండలో ఎప్పుడైనా సరే నేను వెళ్తూ ఉంచను అనమాట, వెళ్తూ ఉండకుండా చూసుకుంటా ఎప్పుడైనా.
అలానే ఈ అక్షంతలు, ఈ చిన్న కుండేమో అక్షంతలకు పెట్టానమాట. మనం ఎప్పుడైనా సరే దేవుడి గూట్లో మనకి ముఖ్యంగా ఉండాల్సింది పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం ఖచ్చితంగా ఉండాలండి. అలానే విభూది. ఈ 5 వస్తువులు మటుకు ఖచ్చితంగా దేవుడి గుట్లో అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ 5 కూడా అమ్మవారి దేవీ దేవతలకు అందరికీ ముఖ్యమైనవి అనమాట. వాళ్ళు దీవించాలన్నా కానీ మనకు ఆ అక్షంతల్లో వాళ్ళ దీవెనలు ఉంటాయండి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు దేవుడి గుట్లో అక్షంతలు లేకుండా ఉంచను. దేవుడి గుట్లో ముఖ్యంగా ఉండాల్సినవి ఇవండి, చెప్తున్నవేనండి. చిల్లర కాసులు ఒకటి, పసుపు, కుంకుమ, గంధం, విభూది, అక్షంతలు, ఇవి మటుకు కంపల్సరీ. పచ్చకర్పూరం ఇవైతే ఉండాలండి. ఇవి ఉంటే చాలా మంచిది అనమాట. అలానే ఈ నెలలో పెట్టుకునేవి మనకి దొరికితే ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి చాలా మటుకు లక్ష్మీ అమ్మవారికి అంటే ఈ గవ్వలు అవ్వచ్చు, లేదంటేనేమో గోముఖి చక్రాలు అవ్వచ్చు, ఇలాంటివి దొరుకుతున్నాయి కాబట్టి అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు వీడియోలో మీకు పీట చూపించే కదా, ఆ పీటలైనా నేను చూపించే అయినా సరే నేను నా సొంతంగా కొనుక్కొని మీకు చూపిస్తున్నా. కానీ నేను ఏ ఇన్స్టాగ్రామ్ ద్వారానో తీసుకొని మటుకు నేను చూపించలేదండి. అవి ఓన్గా నా సొంతంగా నేను నా డబ్బులు పెట్టి కొనుక్కున్నయే నేను వీడియో చేసి చూపిస్తున్నాను ఎవరికైనా. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏమన్నా వస్తున్నాయేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ మీరు కనుక ఒకసారి నాది చూసినట్టయితే కనీసం దాంట్లో నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది లేరనమాట. ఎందుకంటే ఇన్స్టా నేను ఎక్కువ వాడను. ఇప్పుడు నుంచి మీకేమన్నా డౌట్లు కనుక ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాలోకి వెళ్ళి నా అకౌంట్లోకి వెళ్ళి నాకు వాయిస్ మెసేజ్ పెట్టినా కానీ నేను మీకు రిప్లై ఇస్తానన్నమాట. పూజ గురించి అయినా కానీ, ఈ పూజ అనే కాదు అసలు ఏ పూజ గురించి అయినా కానీ మీరు నన్ను అడిగితే ఖచ్చితంగా నాకు తెలిసినంత పూజ గురించి సాయం నేను చేస్తానన్నమాట. అంటే దానికి సంబంధించింది ఏదైనా చెప్తానన్నమాట. అంటే మనకి ఇప్పుడు మాస శివరాత్రి అని కానీ, ఏకాదశి అని కానీ, సరస్వతి తిథని కానీ, లలితా తిథని కానీ, పంచమ తిథని కానీ, ఇలా చాలా తిథులు వస్తాయి అన్నమాట. అంటే మీకేమన్నా హెల్ప్ఫుల్గా ఉండిద్ది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఇన్స్టా ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టారనుకోండి, ఆ పూజలు ఎలా చేసుకోవాలనేసి నేను వీడియో తీసి పెడతా. కావాలంటే నా వీడియోలు చూసి కూడా మీరు వీడియో తీసి పెట్టుకోవచ్చు అనమాట. అందుకనేసి చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఎలా ఏంటి అని చెప్పేసి అంటే మనకి ఏకాదశి రోజు అంటే ఒక్క పొద్దు ఉంటాం కాబట్టి ఆ రోజు పూజా విధానం వచ్చేసి విష్ణుమూర్తి ఫోటో పెట్టుకొని చేసుకుంటారు. ఇక మాస శివరాత్రి వచ్చేసరికి శివయ్యది కాబట్టి శివపార్వతుల ఫోటో పెట్టుకొని చేసుకుంటారు. అలానే లక్ష్మీదేవి శ్రావణ మాసంలో కూడా లక్ష్మమ్మ వారికి చెందినవి మాత్రం ఎక్కువ శాతం దేవుడి గుట్లో కనపడేలా చేసుకుంటే ఆ అమ్మకి ఇష్టమైనవి అన్నీ ఆ అమ్మ దగ్గర పెడితే, అంటే ఈ ఒక్క నెలలోనే మనకు చేసేస్తే మనకు కలిసి వచ్చిద్దని కాదండి. ఉన్న ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు తొలుగుతాయి అన్నమాట. అమ్మ కనీసం కన్ను మేరగా చూస్తేనే బాధపడాల్సిన పని ఉండదు అనమాట. అంటే నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నా అంటే పురాణాలైనా లక్ష్మీదేవి ఎందుకు అలా బాధపడిందంటే ధర్మరాజే జోదం ఆడినప్పుడు మరి ఇంకా ధర్మానికి తావెక్కడుంది అని చెప్పేసని లక్ష్మీదేవి బాధపడిందంట. అయితే ధర్మరాజు అంత జోదం ఆడి తమ్ముల్ని భార్యని కుదపెట్టి ఆడినా కానీ లక్ష్మీదేవి ఎందుకు అంత బాధపడిందంటే ఆయన జీవితంలో కూడా పెద్దల్ని గౌరవించటం దగ్గర నుంచి ఆటలో భార్యని ఒడ్డు పెట్టేదాకా కూడా ఆయన ఎక్కడా కూడా ధర్మం తప్పపోయేసరికి లక్ష్మీదేవి ఆయన నుంచి రావటానికి బాధపడిందనమాట. అంటే ధర్మాన్ని వదిలిపెట్టి లక్ష్మి ఉండదు, లక్ష్మిని వదిలిపెట్టి ధర్మం ఉండదు. అయితే ఇలానే ఈ వీడియోలానే ఇంకా 2 వీడియోలు కానీ 3 వీడియోలు కానీ వస్తాయండి. వాటికి కూడా ఈ వీడియోలాగే సపోర్ట్గా చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఎందుకు ఇంతగా అడుగుతున్నానంటే మన ఛానల్ డిలీట్ అవ్వటానికి ఇంకా 3 నెలలు టైం ఉందన్నమాట. ఈ 3 నెలల లోపు మనకి వాచ్ అవర్స్ కన్నా పెరిగితే
మన ఛానల్ అనేది ఉండిద్ది, లేదంటే ఉండదు. అది కూడా మీరందరూ చూసి ఈ ఛానల్ సపోర్ట్ చేస్తేనే ఉండిద్ది తప్ప ఇంకా నేను చేయగలిగేది ఏమి ఉండదన్నమాట. అంతా మీ చేతుల్లోనే ఉండిద్ది. సో థ్యాంక్ యూ సో మచ్.